వినాయక చవితి అనగానే చందాలు, వీధుల్లో పందిళ్ల దగ్గర కుర్రాళ్ల హడావిడి, మట్టి గణపతులు, 21 రకాల ఆకులతో పూజ, పూజారుల వేట, నైవేద్యాలు, ఎవరు చేసుకొస్తారన్న పోటీ, పీటల మీద కూర్చునే కొత్త జంటల గురించి వెతుకులాట, లడ్డు వేలంపాట, డీజేల సందళ్లలో డ్యాన్సుల కోలాహలం చిన్న కథ కాదు. ఇది మనందరికీ తెలిసిన కథ. తెలియని కథ వేరే ఉంది. వినాయకుడు కథ అనుకుంటున్నారా? కాదు. పసుపు గణపతి ఆవిర్భావం గురించి, శివుడు ప్లాస్టిక్ సర్జరీ చేసి అతికించిన ఏనుగు ముఖం గురించి, వినాయకుడి గణాధిపత్యం గురించి, ఆయన తల్లిదండ్రుల పట్ల చూపిన గౌరవ మర్యాదల గురించి, ఆ రోజు చంద్రుడిని చూస్తే వచ్చే నీలాపనిందల గురించి, కృష్ణుడు ఏ విధంగా నీలాపనిందలు పొంది మళ్లీ వినాయకుడు పూజ అక్షింతలతో తిరిగి శాప విమోచనాన్ని పొందడం గురించి మనందరికీ తెలుసు. ప్రతి ఏడు మనం చదువుకొని గుర్తు చేసుకునే కథే. కానీ తెలుసుకోవాల్సిన కథ, ఆచరించాల్సిన కథ వేరే ఉంది. పూజలో మట్టి వినాయకుడు, 21 రకాల ఆకులు ఎందుకు? మట్టి వినాయకుడు అంత ఎత్తుగా ఎందుకు? పూర్వం నదుల్లో, చెరువుల్లో మట్టిని ప్రజలు ఇతర అవసరాల కోసం తవ్వేవారు. ఇలా చేయడంతో నదులు లోతు పెరిగి మత్స్యకారులు నదుల మీద ఆధారపడి జీవించే కొన్ని వర్గాల వారు ఎక్కువగా మరణించేవారు. దీన్ని నివారించేందుకు ప్రజలంతా కలిసి మట్టి గణపతిని తయారు చేసి నీటిలో నిమజ్జనం చేయడం ప్రారంభించారు. ఇదే ఆనవాయితీగా మారింది. అందుకే కొత్త మట్టినే ఉపయోగించాలనే నియమం పుట్టింది. 9 రోజులు పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి అని సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు, వీటిలో వర్షాకాలం వల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో పూజించిన కొత్త మట్టితో చేసిన ప్రతిమే సమాధానం. అందుకే 9 రోజులు పూజ తర్వాత ఆ పత్రితో పాటు మట్టి వినాయకుడు కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం ప్రారంభించారు. నీటిలో కలిపిన మట్టి 21 రకాల పత్రి కలిసి 24 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధ గుణాలను, ఆల్కలాయిడ్స్ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బ్యాక్టీరియాను నిర్మూలించి జనాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే అసలైన పర్యావరణ పరిరక్షణ రహస్యం. వినాయకుడికి చేసే ఏకవింశతి పత్ర పూజ అనగా 21 ఆకుల పూజ చాలా విశిష్టమైనది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మాచిపత్రం. మాచపత్రి అనేది తెలుగు పేరు. చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసన భరితంగా ఉంటాయి. చామంతి ఆకులు మాదిరిగానే ఉంటాయి. బృహతి పత్రం. దీనిని మూలక అంటారు. దీనిలో చిన్న మూలక, పెద్ద మూలక అని 2 రకాలు ఉంటాయి. ఈ పత్రాలు వంగ ఆకుల్లాగా తెల్లని చారలతో, గుండ్రని పళ్లతో ఉంటాయి. బిల్వపత్రం. బిల్వపత్రం అంటే మారేడాకు. 3 ఆకులు ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివుడికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టమైనవిగా చెప్తారు. దూర్వాపత్రం. దూర్వాపత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని 2 రకాలు ఉంటాయి. గడ్డి జాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరం. దుద్దూర పత్రం. దుద్దూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళకాయలతో వంకాయ రంగు పూలు ఉంటాయి. బదరీపత్రం. బదరీపత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్టేగు, గంగిరేగు అని 3 రకాలు ఉంటాయి. అపామర్గ పత్రం. తెలుగులో దీనిని ఉత్తరేణి అని కూడా అంటారు. దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి. గింజలు ముళ్ళు కలిగి ఉండి కాళ్ళకి గుచ్చుకుంటూ ఉంటాయి. తులసి పత్రం. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తులసి పత్రాలను దేవతార్చనలో వాడుతూ ఉంటారు. చూతపత్రం అంటే మామిడి ఆకు. వినాయక చవితి రోజు వాడే 21 పత్రాల్లో చూతపత్రం కూడా ఒకటి. కరవీర పత్రం. దీన్నే గన్నేరు అని కూడా అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగులు పూలుంటాయి. పూజల్లో ఈ పూలకు విశిష్టమైన స్థానం ఉంది. విష్ణుకాంత పత్రం. ఇది నీలం, తెలుపు పువ్వులు ఉండే చిన్న మొక్క. నీలి పువ్వులు ఉండే రకాన్ని విష్ణుకాంతం అని అంటారు. దాడిమి పత్రం. దాడిమి అంటే దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమి ఫల నైవేద్యం ఎంతో ఇష్టమైనది. దేవదారు పత్రం. దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుందని నమ్మకం. మరువక పత్రం. దీనిని మరుమం అని కూడా అంటారు. దీన్ని వాడుక భాషలో దవనం అని కూడా అంటారు. ఆకులు ఎండినా కూడా మంచి సువాసన వెదజల్లడం ఈ ఆకు యొక్క ప్రత్యేకత. సింధువార పత్రం. సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి ఆకు అని కూడా పిలుస్తారు. జాజి పత్రం. ఇది సన్నజాజి అనే మల్లె జాతి మొక్కకు చెందింది. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలాన్ని తీస్తారు.
గండవాలి పత్రం, దీనినే లతాదుర్వ అని కూడా అంటారు. భూమిపై తీగ మాదిరిగా పాకి గడ్డి మాదిరిగా పెరుగుతుంది. సెమీపత్రం, జమ్మి చెట్టు ఆకులనే సెమీపత్రం అని కూడా అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అశ్వత్థపత్రం, రావి ఆకులనే అశ్వత్థపత్రం అని కూడా అంటారు. రావి చెట్టుకి పూజలు చేయడం మన సాంప్రదాయం. అర్జున పత్రం, మద్ది చెట్టు ఆకులనే అర్జున పత్రం అని అంటారు. ఇవి మర్రి ఆకుల్లాగా ఉంటాయి. అడవిలో పెరిగే పెద్ద వృక్షంగా కూడా ఉంటాయి. అర్కపత్రం, జిల్లేడు ఆకులను అర్కపత్రం అని అంటారు. తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన వినాయక ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని చాలా కథల్లో చెప్పుకున్నాం. ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు. వినాయక చవితి పూజలో కూడా ఎన్నో వైద్య రహస్యాలు ఉన్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొల్పి అందరూ ఒకటిగా ఉంటే కలిగే లాభాలేంటో చెప్పడానికే ఏర్పడిందని చెప్పొచ్చు. మరి మతం అంటే మానవత్వాన్ని పెంచేదే కదా. మత విశ్వాసాల పేరున కొన్ని మంచి పనులు చేయొచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి. ఓం గం గణాధిపతయే నమః.